శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 964 నామము బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక కుసుమ ప్రఖ్య అనే నామానికి అర్థం ఏంటి అంటే, బంధూక కుసుమము అంటే మంకెన పువ్వుతో సమానమైన ప్రఖ్య, కాంతి కలిగినది అని అర్థం. జగన్మాత వంగదేశంలో ఎక్కువగా ప్రసిద్ధమైన బంధుజీవకము అనే మహావృక్షం యొక్క పుష్పము యొక్క కాంతి వలె, అంటే ఎర్రటి శరీర కాంతి కలిగినది. మంకెన పువ్వు తెలుసు కదా, అలాంటి ఎర్రటి కాంతితో ప్రకాశిస్తూ ఉండునది అని అర్థం. బంధూక కుసుమము అంటేనే జపా కుసుమము. ఈ పుష్పం ఎర్రని ఎరుపు వర్ణంతో ఉంటుందన్నమాట. ఇంచుమించుగా మనం మందార పుష్పంతో చెప్పుకోవచ్చు, మందార పువ్వు అటువంటి ఎర్రగా ఆ అమ్మవారు ఉంటుంది అని అర్థం. ఇది అమ్మవారికి ఇష్టమైన పువ్వుల్లో ఇదొక పువ్వు అన్నమాట. ఆ అమ్మవారు ఈ బంధూక కుసుమంలాగా, జపా కుసుమంలాగా, దాడిమి కుసుమంలాగా, మందార పుష్పంలాగా ఎర్రటి శరీర కాంతి కలిగినది అని. జపా కుసుమ సంకాసో మదగూర్ణిత లోచనో జగతా పితరో వందే భైరవీ భైరవాత్మకో. జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవతల ప్రార్థన చేసిన తర్వాత ఆ చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించింది కదా, ఆమె అగ్నివర్ణ రూపిణి. అగ్నివర్ణం ఎరుపు కదా, అందుకే భక్తులు అభీష్ట సిద్ధి కొరకు జగన్మాతను అరుణవర్ణ రూపిణిగా ధ్యానిస్తూ ఉంటారు. బంధూక కుసుమ ప్రఖ్య అని వసన్యాది వాగ్దేవతలు పరమేశ్వరిని కీర్తించడంలో ముఖ్యమైన అర్థం ఏంటి అంటే, మహాయంత్రరాజమైన శ్రీచక్రంలో సర్వసిద్ధిప్రద చక్రము అని ప్రార్థింపబడే త్రికోణంలో ఆదిపరాశక్తి అయిన లలితాంబిక బిందు స్వరూపంలో కొలువై ఉంటుంది. ఎర్రటి ఎరుపు వర్ణంతో ప్రకాశించే సర్వసిద్ధిప్రద చక్రమైన త్రికోణంలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండే పరదేవత బంధూక కుసుమ ప్రఖ్య అనే నామంతో కీర్తింపబడింది. లలితా సహస్రనామంలో ధ్యాన శ్లోకాలు చదివేటప్పుడు ఆ తల్లిని మనము అరుణవర్ణంతో కీర్తిస్తాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహవిత్యే విభాయే భవానీం. ఈ విధంగా మనము అమ్మవారిని అరుణాం కరుణాతరంగితాక్షీం అని ఎర్రటి వర్ణం కలిగినది అని మనం ధ్యాన శ్లోకంలో చదువుతాం కదా. అంటే మంకెన పువ్వును పోలిన అరుణవర్ణమును కలిగి ఉంది అని వాగ్దేవతలు లలితా సహస్రనామంలోని 6వ నామమైన ఉజ్జద్భాను సహస్రాభ అనే నామంలో వివరించారు. పరమేశ్వరి ఆవిర్భావంలో ఆ తల్లి కన్నా ముందు ఆమె యొక్క ఎర్రని శరీర కాంతి ఉద్భవించింది అని వాగ్దేవతలు వివరించారు. ఆ శరీర కాంతి ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి కలిగింది అని కూడా వివరించారన్నమాట. సకుంకుమ విలేపనం అని ధ్యానించారు. ఆ తల్లి యొక్క రూపము మన ఈ మాంసనేత్రాలకు కనిపించదు, కేవలం మనసు ద్వారా మాత్రమే ఆ అరుణవర్ణాన్ని మనం చూడగలగాలి. పరమేశ్వరి యొక్క అరుణారుణమైన శరీర కాంతిని వర్ణించే ఒక అద్భుతమైన ఘటన ఒకటి ఉంది. అదేంటి అంటే, జగన్మాత యొక్క వర్ణము ఎర్రని ఎరుపు అన్నమాట. పరమేశ్వరుడు ఆ ధవళకాంతి కలిగిన తెల్లటి తెలుపు కలిగి ఉంటాడు. ఒకసారి జగద్గురువులైన ఆదిశంకర్లు కైలాసానికి వెళ్ళారట. పార్వతీ పరమేశ్వర్లు పక్క పక్కన కూర్చుని ఉన్నారు. అప్పుడు ఒక పీఠం మీద వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. ఆ శంకరాచార్యుల వారు నమస్కరించి, అమ్మా జగన్మాత, ఎప్పుడూ ఇద్దరూ కలిసి దర్శనమిస్తారు కదా నాకు, ఈరోజు నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి అని అన్నారు. అయ్యవారు ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగారనమాట. అందుకు పరమేశ్వరి, అదేమిటి శంకర, నా పక్కనే ఉన్నారు కదా పరమేశ్వరుడు, నీకు కనిపించడం లేదా అని ప్రశ్నించిందట. అప్పుడు ఆదిశంకర్లు ఆ తల్లితో, అమ్మ, నీవు శంకరుల అర్ధ శరీరాన్ని ఆక్రమించావని అంటారు, కానీ నీవు నీ ఎర్రని యొక్క ఎరుపు వర్ణంతో ధవళవర్ణుడైన శంకర్ని పూర్తిగా కప్పేశావు తల్లి, పరీక్షగా చూస్తే ఇప్పుడు కనిపిస్తున్నారులే అన్నారట. ఆయన చమత్కారానికి జగన్మాత కూడా చిరునవ్వు నవ్విందిట. వంగదేశంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన బంధుజీవకము అనే మహావృక్షం యొక్క పుష్పము యొక్క కాంతిలాగా ఎర్రని శరీర కాంతి కలిగి ఉంటుంది. మంకెన పుష్పం వంటి అరుణారుణమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు. ఉదయిస్తున్న 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రజ్వరిల్లే జగన్మాతను మనము బంధూక కుసుమ ప్రఖ్య
అనే నామంతో కీర్తిస్తూ ఉన్నట్లయితే అమ్మవారు మనకి సహజంగా ఎరుపు వర్ణం దేనికి, విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ప్రతి పనిలో కూడా అమ్మవారు మనకి విజయాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.